హలో గాయ్స్, మనం బిగ్ బాస్ హౌస్ లో 1 to 9 సీజన్ లో ఎవరెవరు హెయిర్ కట్ చేసుకున్నారు, 1 సీజన్ లో ఎందుకు ఇలాంటి టాస్క్ వేయలేరు, మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకోవాలంటే మీరు నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడాలి. స్కిప్ చేయకుండా చూస్తే అరే అవును ఈమె ఈ సీజన్ లో ఈ హెయిర్ కట్ వీళ్ళు హెయిర్ కట్ చేసుకున్నారని మనకు కూడా తెలుస్తుంది కదా. అందుకోసం నేను ఇది చెప్దామని నేను అనుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఎవరెవరు అవును మనకు అందరం అంటే ఆ సీజన్స్ గురించి మనం నెమరేసుకున్నట్టు మనం తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 2 మనకి ఎలాంటి హెయిర్ కట్ తీయలేరు. అది ఫస్ట్ సీజన్ కదా, అది పోతుందా ఉంటుందా అని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్. అప్పుడు చాలా కేసులు అవన్నీ జరిగినాయి, మన అందరికీ తెలిసిందే. ఇలాంటి షోలు ఏంది మన తెలుగు దాంట్లో అని కూడా చాలా మంది జరిగింది. ఇలాంటి షోలు ఏంటివి అనేటోళ్ళ షో చూస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి, అది రియల్. తర్వాత ఓకే బిగ్ బాస్ సీజన్ ఆల్ టైమ్ హెయిర్ కట్ స్టైల్ ఎవరెవరు చేస్తున్నారు అంటే సీజన్ 2లో సీజన్ 2 2018లో మన దీప్తి సునైనా హెయిర్ కట్ చేసుకుంది. దీప్తి సునైనా హెయిర్ కట్ చేసుకుని ఒక చిన్న పాపలాగా ఉండేది ఆమె. అయితే ఎందుకు హెయిర్ కట్ చేసుకుంది అంటే దీప్తి సునైనా నామినేషన్లో ఉన్న వాళ్ళు నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడం కోసం, ఎవరంటే తన తోటి కంటెస్టెంట్ నామినేషన్ గుండంలో కాపాడుకోవడానికి ఒక కండిషన్ పెట్టిండు మన బిగ్ బాస్ వచ్చినప్పుడు దీప్తి సునైనా సరే అని తన జుట్టుని కత్తిరించుకున్నది. దాని ధైర్యానికి అంటే అప్పుడు హెయిర్ కట్ చేసుకుంటుంటే అది ఫస్ట్ సీజన్. ఓకే మనము మనకు ఓటింగ్ పడితే అవి పడితే అని ఆలోచించుకునే ముందర కూడా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్, అరే హెయిర్ కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. అలాంటిది ఫస్ట్ BB2లో మాత్రం దీప్తి సునైనా హెయిర్ కట్ చేసుకుంది. అదే సీజన్లో మళ్ళీ ఎవరు హెయిర్ కట్ చేసుకున్నంటే రోల్ రైడర్ తన ఫ్రెండ్ని సేవ్ చేయడానికి. అయితే తన తోటి ఫ్రెండ్ అయిన అమిత్ని నామినేషన్లో ఉన్నప్పుడు సేవ్ చేయడానికి తను మంకీ హెయిర్ స్టైల్ అంటే దాదాపు గుండు లాగా హెయిర్ స్టైల్ చేసుకొని రెడ్ కలర్ వేసుకున్నాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అంట, వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారంట. సూపర్, నిజంగా బాగా అనిపించింది. ఓకే, నేను ఆ షో నాకు గుర్తు కూడా లేదు, నేను నెట్లో చూసేదే చెప్తున్నాను. ఎవరు గుర్తున్నారు నా షో నా యూట్యూబ్లో మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, అవును ఆ సీజన్ వాళ్ళు హెయిర్ కట్ చేసుకున్నారు అని. ఓకే, రోల్ రైడర్ కూడా హెయిర్ కట్ చేసుకున్నాడు. ఒకటే సీజన్లో ఇద్దరు హెయిర్ కట్ చేసుకున్నారంటే మన రోల్ రైడర్. దీప్తి సునైనా సీజన్ 3లో మన శివజ్యోతి సావిత్రక్క హెయిర్ కట్ చేసుకుంది. ఎందుకు హెయిర్ కట్ చేసుకుందంటే లగ్జరీ బడ్జెట్ ఇమ్యూనిటీ ఛాయిస్ కోసం కట్ చేసుకుంది. ఎమోషనల్ కంటెండర్ అయిన మన శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ లో సవాలు స్వీకరించి తన పొడవైన జుట్టుని గుండె నిబ్బరం చేసుకొని తన హెయిర్ కట్ చేసుకుంది. అప్పుడు అందరు బిగ్ బాస్ లో అందరు ఆమెకు చప్పట్లు కొట్టిండ్రు. ఓకే, నైస్ అని, సూపర్. అది తర్వాత సీజన్ 4లో హారిక దేత్తడి హారిక మనకు తెలిసిందే. ఎందుకు హెయిర్ కట్ చేసుకుందంటే తన టీమ్ పాయింట్ కోసం. టీమ్ పాయింట్ అంటే రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ అనేది ఒకటి ఉంటుండే. ఒక బిగ్ బాస్ ఒక డీల్ ఇచ్చారు, ఈ హారిక హెయిర్ కట్ చేసుకుంటే మీరు ఈ టీం గెలవచ్చు అని ఎట్లప్పుడు తన అన్నయ్యకు బిగ్ బాస్ హౌస్ లో పోయే ముందల్లే తన అన్నయ్యకు ఆమె ప్రామిస్ చేసిందంట. ఏంటంటే నేను హెయిర్ కట్ చేసుకోను అని చేసిందంట. తన ప్రామిస్ ని అన్నయ్యకు సారీ చెప్తూ చాలా ఏడ్చుకుంటూ హెయిర్ కట్ చేసుకుంది. గోవిందా అని అన్ని కూడా అన్నది. అని మనందరికీ తెలిసిందే, నాకైతే గుర్తుంది హారిక హెయిర్ కట్ చేసుకున్నది. తర్వాత అమ్మ రాజశేఖర్ సీజన్ 4లోనే అమ్మ రాజశేఖర్ గారు కూడా హెయిర్ కట్ చేసుకున్నారు. ఎలా అంటే కెప్టెన్ కంటెండర్ డీల్ని అంటే గ్రేట్ అనిపిస్తుంది. ఒకటి హారిక హెయిర్ కట్ చేసుకున్నాగానే కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కూడా తన క్రేజ్ డీల్ కోసం ఒప్పుకొని ప్రాణంగా పెంచుకున్న జుట్టుని మాత్రం టీం కోసం గెలుపు కోసం తన అరగుండు అరసగం గడ్డం పెట్టుకొని అందరికి షాక్ ఇచ్చిండు. గ్రేట్, నిజం చెప్తున్నా. అరగుండు అరగడ్డం అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? హరిత హరీష్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో హరిత హరీష్ అరగుండు పెట్టుకొని అరసగం పెట్టుకొని ఒక మొత్తం చేసుకొని ఆదుంది. అలా నిజంగా సేమ్ సూపర్ అనిపించింది నాకు. అమ్మ దేవుడా, ఇట్లా ఒక టెలివిజన్లో ఇలా ఉండడం అంటే నాట్ జోకు. అలా చేసుకున్నా, అది సూపర్. తర్వాత వసంతి కృష్ణన్ బిగ్ బాస్ సీజన్ 6లో వసంతి కృష్ణన్ ఎందుకు కట్ చేసుకున్నా అంటే వీకెండ్ హోస్ట్ ఛాలెంజ్ అంటే నాకు సార్ హోస్ట్ ఛాలెంజ్ వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ హోస్ట్ హౌస్ మేట్లో బాండింగ్ పరీక్ష అంటే ఫ్రెండ్స్ తన ఆర్జే చేతు ఆర్జే సూర్య
చేతుల మీదుగా తన అందమైన జుట్టుని కట్ చేసుకుంది. అది సెంటిమెంట్ కొనసాగింది. అంటే ఫ్రెండ్షిప్, వీళ్ళు నీకు నిజంగా ఫ్రెండ్షిప్ అంటే అది కట్ చేసారు, అలా హెయిర్ కట్ చేసుకోవడం. బిగ్ బాస్ 7లో ప్రియాంక జైన్ హెయిర్ కట్ చేసుకుంది. ఫస్ట్ ఎందుకు హెయిర్ కట్ చేసుకుందో మాట్లాడదాం. పవరస్త్ర కంటెండర్ టాస్క్ లో 3వ వారం వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఎందుకు కట్ చేసుకుందంటే బిగ్ బాస్ అమర్దీప్ మరియు ప్రియాంక వీళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకరు హెయిర్ కట్ చేసుకుని, అమర్దీప్ అంటే 3mm అంటే క్లీన్ గుండు చేసుకోవాలి, లేకపోతే ప్రియాంక తన జుట్టు చెవుల కింది వరకనే హెయిర్ కట్ చేసుకోవాలంటే అమర్దీప్ అమ్మో భయపడ్డాడు. అమ్మో హెయిర్ కట్ చేసుకుంటే చాలా గలీజ్ ఉంటుంది, 3mm అంటే గుండు మొత్తం సగం గుండు అలా చేసుకోవడం అమ్మో నేను చేసుకోలేనండి అంటే ప్రియాంక జైన్ సరే నేను చేసుకుంటాను. ప్రియాంక జైన్ చేసుకుని ప్రియాంక భలే అనిపించింది, క్యూట్ అనిపించింది. తన ధైర్యానికి మెచ్చుకోవాలి. చెవుల వరకు కట్ చేసుకొని హెయిర్ కట్ చేసుకొని పెట్టుకుంది. తర్వాత బిగ్ బాస్ 8లో ముక్క అవినాష్, పృథ్వీ వీళ్ళిద్దరు హెయిర్ కట్ చేసుకున్నారు. ఫస్ట్ ఎందుకు హెయిర్ కట్ చేసుకున్నారు అంటే క్లైమ్ సేవింగ్ మెగా చిప్ ఛాలెంజ్. అయితే 7వ వారంలో జరిగిన ఛాలెంజ్ లో అవినాష్ మరియు పృథ్వీ వీళ్ళిద్దరు భాగ్యులైన. అవినాష్ ఏమో అదేంటారు స్టైల్ మొత్తం మార్చుకున్నాడు, మన పృథ్వీరాజ్ ఏమో గడ్డం ఒకటి క్లీన్ షేవ్ చేసుకున్నారు. అవినాష్ ఆడ కూడా ఫుల్ కామెడీ. గడ్డం గురించి మన అందరికి తెలిసిందే, షేవింగ్ అది. తర్వాత రీతు చౌదరి, మన బిగ్ బాస్ 9లో రీతు చౌదరి ఏంటంటే రీతు చౌదరి ఎందుకు కట్ చేస్తున్నా సంజన గల్రాని తిరిగి ఇంట్లోకి రావడం కోసం, సంజన గల్రాని కోసం మన సంజనాక కోసం మన రీతు హెయిర్ కట్ చేసుకుని మన అందరికి తెలిసిందే. అలాగే సంజన ఎలిమినేషన్ డ్రామా తర్వాత ఆమె సీక్రెట్ రూమ్ లో పెట్టి తనని మళ్ళా హౌస్ లోకి రావాలంటే ఎవరైనా త్యాగం చేయాలి అని కండిషన్ పెట్టినప్పుడు అప్పుడు దివ్యనికిత చేతుల మీదుగా రీతు బోరున ఏడుస్తూ జుట్టు కట్ చేసుకుంది. హైలైట్ అనిపించింది అందరికి, ఎంతమందికి నచ్చింది హెయిర్ కట్ చేసుకోం. ఇంకొకటి నాకైతే ఫస్ట్ రీతు హెయిర్ కట్ బాగా అనిపించింది. తర్వాత మన ప్రియాంక జైన్ హెయిర్ కట్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇలా మన ముక్క వినేష్ హెయిర్ కట్ చేసుకున్నప్పుడు ఆ ముక్క వినేష్ ఆ హెయిర్ కట్ చేసే టైం వచ్చినప్పుడు ఎంత కామెడీ చేసిందంటే పిచ్చ ఫన్ అనుకోండి. అంత కామెడీ నిజంగా నాకైతే సూపర్ అనిపించేది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఇంకా మన బిగ్ బాస్లో సీజన్స్ అన్నీ అయిపోయే వరకు మరిన్ని కావాలంటే నిజంగా చాలా చాలా ఎంత అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సీజన్లో ఎలా ఆడిండ్రు. హెయిర్ కట్ చేసుకోవడం ఎంత అని అదొకటి అయితే భలే అనిపించేది. ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చుతుందా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతుందని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.